బ్రేకింగ్ న్యూస్. కూకటపల్లి హవాలా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిఎస్ ఎదురుగానే డబ్బులు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. గోకుల్ ఎన్క్లేవ్ బిల్డింగ్లో ఫ్లాట్ నెంబర్ 206లో డబ్బులు చేతులు మారినట్టుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ఖుస్రుద్దీన్, అతని స్నేహితుడు అజీముద్దీన్ కలిసి డబ్బును హ్యాండ్ ఓవర్ చేసుకున్న వైనం బయటపడినట్టుగా తెలుస్తోంది. కూకటపల్లిలో హవాలాలో డబ్బులు మారుతున్న కేసు సంచలనం సృష్టించింది. కూకటపల్లి హవాలా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ హవాలా డబ్బులంతా చేతులు మారింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా చేతులు మారినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గోకుల్ ఎన్క్లేవ్ బిల్డింగ్ ఫ్లాట్ నెంబర్ 206లో ఈ డబ్బులు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఆ బిల్డింగ్ కూకటపల్లిలోని పోలీస్ స్టేషన్కు ఎదురుగానే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. కోతవేటు దూరంలోనే ఈ హవాలా డబ్బులు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ఖుస్రుద్దీన్, అతని స్నేహితుడు అజీముద్దీన్ కలిసి డబ్బును హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా ఈ ఎంక్వైరీలో బయటపడుతుంది. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం హవాలా డబ్బు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎక్కడికి పంపించారు, ఈ విషయాలపై ఆరా తీస్తూ ఉన్నారు. పైగా ఈ హవాలా డబ్బులు చేతులు మారింది అదిగో మీరు రెండో బాక్స్లో చూస్తున్న ఆ బిల్డింగ్లోనే, అది కూకటపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. కూకటపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న బిల్డింగ్లోని ఈ డబ్బులు చేతులు మారడంతో మరింత సంచలనంగా మారుతుంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, ఈ హవాలా డబ్బులు చేతులు మారిన ఘటనలో విచారణలో ఎటువంటి సంచలనాలు బయటకు వస్తున్నాయి? ఎస్ రోహిత్, అయితే ఈ హవాలా డబ్బులు చేతులు మారినటువంటి బిల్డింగ్ తీసుకున్నట్లయితే పూర్తిగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఎదురెదురుగానే, అసలు రోడ్డు అవతల పోలీస్ స్టేషన్, రోడ్ యువతల ఈ హవాలా డబ్బులు చేతులు మారినటువంటి బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి గోకుల్ ఎన్క్లేవ్ అని చెప్పేసి కూడా బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు 4 అంతస్తుల ఈ బిల్డింగ్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇదే బిల్డింగ్లో 2వ ఫ్లోర్లో 206 నెంబర్ గల ఫ్లాట్లో అయితే ఈ హవాలా డబ్బు చేతులు మారిందనే చెప్పాలి. ఆ ఫ్లాట్లో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి, అది పవన్ అనేటువంటి పేరు గల ఆ వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ అయ్యింది. కానీ అక్కడ డబ్బులు తీసుకుంది మాత్రం మరొక వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి పేరు సోనుగా కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ డబ్బులు తీసుకున్న తర్వాత ఒక 10 రూపాయల నోట్ను ఇచ్చి, ఆ 10 రూపాయల నోట్కు సంబంధించి ఆ సీరియల్ నెంబర్ ఆధారంగా ఈ యొక్క డబ్బును తీసుకున్నారు. అనంతరం డబ్బులు తీసుకున్న తర్వాత కొద్ది దూరంలో, ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ మెట్రో పిల్లర్ నెంబర్ 825 దగ్గర ఉన్నాము. ఒక 10-11 మెట్రో పిల్లర్స్ దాటగానే ఏదైతే ఖుస్రుద్దీన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముందే ఆ డబ్బుని దోచుకు వెళ్ళాలి అన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఖుస్రుద్దీన్, ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఒమర్ అలాగే అతని స్నేహితులు మరికొంతమందిని తీసుకొని కూడా, ముగ్గురిని తీసుకొని కూడా ఈ యొక్క పిల్లర్ నెంబర్ 836 వద్ద ఈ దుండగుల పైన, ఎవరైతే ఖుస్రుద్దీన్ అలాగే అజీముద్దీన్ ఇద్దరు ఉన్నారో వారిపైన అటాక్ చేసి ఈ యొక్క డబ్బుని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారి వద్ద డబ్బులు ఉంచుకోకుండా కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఒమర్ దగ్గర ఉంచుకొని లక్నోకి టికెట్లు బుక్ చేసుకొని పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళని పోలీసులు ఇద్దరు నిందితుల్ని కూడా, ఒమర్ని మరొక నిందితుడిని కూడా అటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్నో టికెట్లు అలాగే 5 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, ఈ దోచుకున్నటువంటి డబ్బునన్నింటినీ కూడా స్ప్లిట్ చేసి, అంటే విడివిడిగా చిన్న చిన్న భాగాలుగా చేసి వేరొకరకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అంటే వేరొక వ్యక్తులకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో చూసుకున్నట్లయితే ఇప్పుడు 5 వ్యక్తులు ఉన్నారు. ఆ యొక్క 5 వ్యక్తుల్లో కూడా ఇప్పుడు పరారీలో అయితే ఉన్నారు. సో అందులో చూసుకున్నట్లయితే చోటు, సల్మాన్, గౌస్ అలాగే జీషన్, ఈ 4 వ్యక్తులు కూడా ఇటు డబ్బులను తీసుకొని స్ప్లిట్ చేసేసుకొని వారి వద్ద అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ 5 వ్యక్తులు కూడా పరారీలో ఉన్నారు. సో వీళ్ళతో పాటు అబ్దుల్ హమీద్ అనేటువంటి వ్యక్తి కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళ కోసం ఇటు కూకట్పల్లి పోలీసులు, అటు సిసిఎస్ బాలానగర్ పోలీసులు కూడా 2 బృందాలు సంయుక్తంగా అయితే గాలింపు చర్యలు చేపట్టాయనే చెప్పాలి. అయితే ముఖ్యంగా మొదట
పవన్ అనేటువంటి వ్యక్తి ద్వారా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ వచ్చింది. సోను అనేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆ డబ్బులని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో ఇద్దరు ఇప్పుడు అజీముద్దీన్ అలాగే కుసురుద్దీన్ ఇద్దరు కూడా శ్రీదా ఎంటర్ప్రైజెస్ అనేటువంటి అటు ఒక కంపెనీలో పనిచేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇది బహదూర్పురాలో ఉంటుంది. దీనికి సంబంధించి సో ఈ బిల్డింగ్కు సంబంధించి ఆ ₹1,00,00,000 కూడా ఒక్కరి డబ్బులు కాదు, ఒకరి వద్ద నుంచి 10, ఒకరి వద్ద నుంచి 15 లక్షలు, ఒకరి వద్ద నుంచి 20 లక్షలు ఇలా జమ చేసి ఆ డబ్బుల్ని హవాలాగా మార్చారు అన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో ఇక్కడ అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలోనే ఉంది. ఎదురెదురుగానే ఎదురెదురు అపార్ట్మెంట్లు ఉన్నట్టుగానే ఉన్నాయి. అటేమో పోలీస్ స్టేషన్, ఇటేమో ఈ బిల్డింగు, ఈ గోకుల్ ఎన్క్లేవ్ అనేటువంటి బిల్డింగు. కానీ ఇంత జరుగుతున్నా పోలీసులకు తెలియదా అన్నటువంటి అనుమానాలు మాత్రం స్థానికంగా అయితే వ్యక్తమవుతా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఎదురుగానే హవాలా దందా కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు కనుక్కోలేకపోయారా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇటు బాలానగర్ ఏసీపీ కావచ్చు, లేకపోతే అంటే నిజానికి కుసురుద్దీన్, మహమ్మద్ అజీముద్దీన్ ఎవరైతే విజయ్ ఈ కేసులో వాళ్ళ ఓనర్ తరచు ఇదే ₹10 హాఫ్ నోట్ను వాళ్ళకి చూపించగానే డబ్బులు ఇస్తూ ఉండేవారు. సో ఒకరోజు వాళ్ళకి ఇది హవాలా డబ్బు అక్రమ మార్గంలో వాళ్ళ యజమాని తీసుకుంటూ ఉన్నాడు, దీన్ని మనం కొట్టేద్దామని చెప్పి మొత్తం ప్లాన్ చేశారు. సో తరచుగా ఇంతకు ముందు నుంచి ఇప్పుడు వీళ్ళు యజమాని డబ్బులు కొట్టేద్దామని అనుకున్నారు కాబట్టి వీళ్ళ ప్లాన్ బయటపడింది. అలా అనుకుని ఉండకపోతే ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ అని యథేచ్ఛగా జరిగి ఉండేవి. సో వీళ్ళు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారా మొత్తం? ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే గుట్టు చప్పుడు కాకుండానే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇదివరకు కూడా ఇటు అజీముద్దీన్ కావచ్చు, లేకపోతే కుసురుద్దీన్ కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కూడా ఈ హవాలాకు సంబంధించి ఈ డబ్బునైతే ఎవరికైతే వాళ్ళ ఓనర్ చెప్తాడో వాళ్ళకి సరఫరా చేసేవాళ్ళు. సరఫరా చేసినందుకు కేవలం వారికి ఆ దారి ఖర్చుల మందం ఒక 10,000 20,000 రూపాయలు మాత్రమే డెలివరీ చేసినందుకు ఆ డబ్బుల్ని వాళ్ళ ఓనర్ ఇచ్చేవాడు. అయితే ఇక్కడ కుసురుద్దీన్కి వచ్చినటువంటి ఒక చెడు ఆలోచన వల్లనే ఈ దందా అంతా బయటపడింది. సో ఇదంతా హవాలా డబ్బు కాబట్టి ఒకవేళ ఈ డబ్బుని కొట్టేసినా కూడా తమ ఓనర్ కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బుని కొట్టేసినా ఏం కాదు అనేటువంటి ఆలోచనతోని తన స్నేహితుడు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఉమర్తో చేతులు కలిపి ఒక గ్యాంగ్ని దించి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఈ దొంగతనం సజావుగా జరిగి ఉంటే ఓనర్ చెప్పేవాడు కాదు, లేదా అసలు ఈ దొంగతనం ఆలోచన వచ్చి ఉండేది. కాకపోతే ఈ హవాలా డబ్బు యథావిధిగా ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తుంది? ₹1,00,00,000 ఒక ట్రాన్సాక్షన్ అంటే చిన్న మొత్తం ఏం కాదు. సో ఏం చేద్దామని వీళ్ళు ఈ డబ్బును ఫిజికల్గా ఇంత తీసుకొచ్చి హవాలా రూపంలో తరలిస్తూ ఉన్నారు? ఎస్, ఇదంతా కూడా బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు ఈ దందా కొనసాగుతుందంటూ కూడా పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరెవరైతే పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని పెట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ హవాలా రూపంలో డబ్బును దేశం దాటించి తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో హైదరాబాద్కు తీసుకొచ్చి, అంటే ఎవరైతే డబ్బునిచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కొంత కమిషన్ తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకు ఒక ₹1,00,00,000 కనుక మనం బ్లాక్ మనీని ఇస్తే అందులో కొంత కమిషన్ తీసుకొని ఒక 5 లక్షలు 10 లక్షలు కమిషన్ తీసుకొని మిగతా 90 లక్షలని వైట్ రూపైనా ఇచ్చేట్లుగా, అంటే నీకు డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక వైట్ రూపంలో డబ్బుల్ని ఇచ్చేటువంటి విధంగా అయితే కొంత ఒప్పందాలు చేసుకొని ఈ యొక్క హవాలాని చేస్తున్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూకట్పల్లి కేంద్రంగా ఈ హవాలా ముఠా అంతా బయటపడింది కాబట్టి సో ఇక్కడ కూకట్పల్లిలో మాత్రమే జరుగుతూ ఉందా, లేకపోతే మొత్తం సిటీ అంతా కూడా జరుగుతూ ఉందా అనేటువంటిది పూర్తిగా ఇప్పుడు 4 కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు అయితే ఎక్కడెక్కడ ఇలాంటి స్పాట్స్ ఉన్నాయో, ఎలాంటి ఏదైతే మనకి డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించేందుకు అయితే ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ జరిగినటువంటి కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ దొంగతనం వల్ల బయటపడింది కాబట్టి కూకట్పల్లిలో ఇంకేమైనా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయా, హవాలా జరుగుతూ ఉందా అని చెప్పేసి కూడా కూకట్పల్లి పోలీసులు కూడా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు. రోహిత్. రైట్ విజయ్.